ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సౌజన్యంతో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో 4 రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నాటక పోటీలను కాకినాడ సూర్యకళా మందిరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి, ప్రధాన కార్యదర్శి పంపన దయానంద బాబు తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ నాయకులు కర్రి భామిరెడ్డి, మూర్తి, దయానంద బాబులు మీడియాతో మాట్లాడుతూ 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ ట్రెజరర్ పిపి శాస్త్రి, ఉపాధ్యాయులు టీవీఎస్ఎన్ రెడ్డి, బాపిరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నూకరాజు, పంపన మురళి తదితరులు పాల్గొన్నారు. న్యాచురాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి నాటికలు ప్రయత్నించుకోవాలి. నేను పురప్రముఖులందరూ కూడా దయచేసి కుటుంబ సమేతంగా వచ్చి ఆనందించాలని అలాగే ప్రతిరోజు సూర్యకళ మందిరం, మన కాకినాడ సూర్యకళ మందిరంలో 10, 11, 12, 13 జూలై తారీఖుల్లో అండి. అలాగే ప్రతిరోజు కూడా మేము చాలా విలువైనటువంటి ఒక గిఫ్ట్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చినటువంటి ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూడా వచ్చి ఆ కూపన్ బాక్స్లో వేస్తే నాటకాలు ఈ కార్యక్రమాలు అయిపోయిన వెంటనే ప్రతిరోజు 4 రోజులు 4 గిఫ్ట్లు ఉంటాయి. అవి తీసి అక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. మహిళలకి వేరుగా పురుషులకు వేరువేరుగా 2 గిఫ్ట్లు లాంచ్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దీనికి ముఖ్యంగా ఎక్కువ మంది ప్రజలు ప్రేక్షకులు ఆదరవ్వాలి అంటే మీడియా మీద చాలా బాధ్యత ఉన్నది. మీ అందరినీ మీడియా మిత్రులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి అద్భుతంగా ఈ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ప్రచురించి ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలకి హాల్ నిండిపోయేటట్టుగా మీరందరూ కృషి చేయవలసిందిగా పాత్రికేయ మిత్రులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అద్భుతంగా జరగడానికి మీరందరూ 4 రోజులు కూడా కవర్ చేయడానికి మీరు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ 4 రోజులు కూడా మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. ఇలా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మీ యొక్క వంతుగా మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందజేసి ఈ 4 రోజుల కార్యక్రమాన్ని తీవ్రతం చేయాలని కోరుతున్నాం. అంతకంటే ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక సమితి తప్పనిసరిగా వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మేము మనవి చేస్తున్నాం. ఇంకేంటంటే ఇది ప్రభుత్వ పరంగా మేము అప్పీల్ చేసుకుని ఉన్నాం. అంటే వారు అనుమతులు ఇచ్చారు. అంచేత ఈ విషయంలో మాత్రం మీడియా మిత్రులు, పాత్రికేయులు కూడా తప్పనిసరిగా ఈ యొక్క వాక్యాన్ని కూడా మాకు ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. అదేవిధంగా ఈ నాటికల విషయానికి వచ్చినట్టయితే అద్భుతమైనటువంటి ఇతివృత్తాలు కలిగినటువంటి నాటికలు అందరూ కూడా సినిమా అండ్ టీవీ నటీనటుల సమాజాలు ఇచ్చేస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఘనంగా వారికి వీడ్కోలు కూడా మనం సంస్థ తరఫున పలుకుతున్నాం.